వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సుందరాకాండం 10వ సర్గ. హనుమంతుడు మండోదరిని చూడడం. హనుమంతుడు అంతఃపురమంతా పరిశీలిస్తూ దేవేంద్రుడి పడక గది వంటి దివ్యమైన పడక గదిని ఒకదాన్ని చూశాడు. ఆ గది అంతా దంతాలతోనూ బంగారంతోనూ రత్న వైడూర్యాలతోనూ పొదిగి విస్తృతంగా అలంకారాలు చేయబడి ఉంది. అక్కడ ఆసనాలన్నీ విలువైన వస్త్రాలతో కప్పబడి ఉన్నాయి. ఆ శయనాగారంలో ఒక ప్రక్కన స్వచ్ఛంగాను తెల్లగాను చంద్రబింబం లాంటి శ్వేత ఛత్రము ఉంది. దాని కింద ఒక విలువైన దుప్పటి పరిచి ఉంది. ఆ దుప్పటిపై గొర్రె చర్మం కప్పబడి ఉంది. ఆ ప్రక్కనే ఉత్తమ జాతి స్త్రీలు వింజామరలతో విసురుతున్నారు. సుగంధంతో కూడిన ధూపం గది అంతా విస్తరించింది. శ్రేష్టమైన పూలదండలు నలుమూలలా వ్రేలాడుతున్నాయి. అట్టి శయనం మీద వీరుడైన రావణుడు పడుకొని నిద్రపోతున్నాడు. అతడి చెవి కుండలాలు ఎర్రగా మెరుస్తున్నాయి. మహాబాహువులు గల ఆ వీరుడు బంగారు వస్త్రాలను ధరించాడు. శరీరమంతా సువాసనలు వెదజల్లే ఎర్ర చందనం పూయబడి ఉంది. అద్భుతమైనవి అపూర్వమైనవి ఎన్నో ఆభరణాలను ధరించాడు. ఉదయకాంతులందు ఆకాశంలో మెరుపులతో కూడిన మేఘంలాగా ఉన్నాడు. స్వేచ్ఛారూపాలు ధరించగల ఆ పురుషుడు మన్మథుని కన్నా అందంగా ఉన్నాడు. రాత్రి అంతా రతిక్రీడలు జరపటంచే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడతడు వృక్ష సముదాయంతోనూ పూ పొదలతోనూ నిద్రిస్తున్న మందర పర్వతంలాగా ఉన్నాడు. రాత్రి అంతా మద్యపానం చేయడం వల్ల ఆ మత్తుతోనే నిద్రిస్తున్నాడు. అటువంటి స్థితిలో ఉన్న రాక్షస రాజైన రావణుణ్ణి హనుమంతుడు చూశాడు. మహాసర్పం బుసలు కొడుతున్నట్లుగా ఉన్న అతడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు చూసి హనుమంతుడు బాగా దగ్గరగా పోయి చూశాడు. అంతలోనే భయపడిన వాడిలలే దూరంగా పోయాడు. తరువాత హనుమంతుడు మరో ప్రక్క నుండి నిద్రించుచున్న రావణుణ్ణి పరీక్షగా చూశాడు. రావణాసురుడు పడుకున్న ఆ పరమాసనం మదపు టేనుగు పడుకున్న సెలయేటి మడుగులాగే ప్రకాశించింది. అంతటా ఆ రాక్షస రాజైన రావణుడు పక్కపై 2 చేతులు 2 ప్రక్కలా చాపుకొని పడుకోవడం చూశాడు. ఇంద్రధ్వజాల్లాంటి అతడి 2 బాహువులతో పోట్లాడినప్పుడు ఐరావతం యొక్క దంతాల వల్ల కలిగిన గాయాల మచ్చలు కనిపించాయి. దేవేంద్రుడు వజ్రాయుధంతో కొట్టినప్పుడు పడ్డ ఘాట్ల మచ్చలు అతడి ఛాతి మీద చూశాడు. శ్రీ మహావిష్ణువు చక్రాయుధంతో వేసిన దెబ్బలు 2 భుజాల మధ్యన కనిపించాయి. అటువంటి బలిసిన బాహువులను హనుమంతుడు చూశాడు. అతని బొటనవేలు మిగిలిన వేళ్ళు గోళ్ళు అన్ని శుభలక్షణాలు కలిగినవై ఉండటం చూశాడు. అతడి బొటనవేలు మిగిలిన వేళ్ళు గోళ్ళు అన్ని శుభలక్షణాలు కలిగినవై ఉండటం చూశాడు. ఆ వేళ్ళన్నింటికీ దగదగలాడే రత్నాలతో కూడిన ఉంగరాలను ధరించాడు. అతడి బాహువులు బలిష్టంగా ఏనుగు తొండాల్లాగా ఉన్నాయి. అతడి చేతులు 2 విసిరివేసిన 5 తలల పాముల్లాగా కనిపించాయి. చేతులకు కుందేటి రక్తవర్ణంలో ఉండే ఎర్రచందనాన్ని పూసుకోవటం వల్ల సుగంధాలు వెదజల్లుతున్నాయి. ఉత్తమ స్త్రీలను ఆలింగనం చేసుకోవటం వల్ల వారు పట్టించుకున్న లేపనాల సుగంధం కూడా గుబాలిస్తుంది. అవే బాహువులు దేవదానవ గంధర్వులతో యుద్ధం చేసేటప్పుడు ముల్లోకాలకు గగ్గోలు పుట్టించాయి. అటువంటి రాక్షసుని 2 బాహువులు 2 శిఖరాలతో ఉండే మందర పర్వతంలాగా శోభించాయి. అతడు నిద్రిస్తుండగా నోట్లో నుండి వస్తున్న సుగంధాలు అతడు ఆహారంగా తీసుకున్న అన్న రసముల సువాసనలతో మధ్య గంధంతో నిండి ఉన్నాయి. ముత్యాలు రత్నాలు పొదిగిన అతడి బంగారు కిరీటం కాస్త పక్కకు ఒరిగి ఉంది. అతడి విశాల బలిష్టమైన వక్షస్థలమంతా రక్తచందనపు పైపూతలతోనూ శోభాయమానమైన కంఠహారాలతోనూ దగదగలాడుతుంది. పైన వేసుకొని తెల్లటి ఉత్తరీయాన్ని ఉత్తమమైన పట్టు పీతాంబరాన్ని ధరించి పడుకొని ఉన్నాడు. అరపేడుపు కన్నులతో నిద్రించడం వల్ల కళ్ళల్లో ఎర్రటి జీరా తెలుస్తుంది. మహాసర్పంలాగా బుసలు కొడుతున్న ఆ మహావీరుడు మినుముల రాశి వలె ఉన్నాడు. గంగాజలాల్లో జలకాలాడే మదపు టేనుగులాగా ఉన్నాడు. అతడి శయ్యకు 4 ప్రక్కలా దీపాలుండటం చేత మెరుపుల మధ్యనున్న కారు మేఘంలాగా ఉన్నాడు. రావణుని భార్యల ముఖాలు చంద్రుని వలె ప్రకాశిస్తున్నాయి. వాళ్ళు ధరించిన పుష్పమాలలు వాడిపోలేదు, అలంకారాలు చెదిరిపోలేదు. వారంతా రావణుని తొడలపై తలపెట్టుకొని పడుకున్నారు. వాళ్ళంతా నృత్య వాద్య సంగీతాల్లో ప్రావీణ్యం కలవారు.
చెవులకు ధరించిన వజ్ర వైడూర్యాలతో పొదిగిన కుండలాలు ధరించారు. అలాంటివే చేతులకు కూడా ధరించారు. చంద్రబింబం వంటి వారి ముఖార విందాలతో ఆ విమాన గృహం నక్షత్ర గణాలతో ఆకాశం ప్రకాశిస్తున్నట్లుగా ప్రకాశించింది. ఆ రావణుని భార్యలందరూ రతిక్రీడ వల్లను మద్యం మత్తున చేత అలసిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడే పడుకొని నిద్రపోయారు. నాట్యం చేసే రమణి నాట్య భంగిమలోనే పడి నిద్రపోయింది. గీతాలు ఆలపించే భామ ఆలాపన భంగిమలోనే పవలించింది. వైనీకురాలు వీణను కౌగిలించుకొని పడుకుంది. మదంతో నిండిన కన్నులు గల మరో యువతి బలిసిన తన అవయవాలతో మృదంగాన్ని కౌగిలించుకొని పడుకుంది. అలసిపోయిన మరో యువతి 2 భుజాల మధ్యన చంకల వరకు పనవమును పట్టుకొని అట్లాగే నిద్రపోయింది. మరొకామె డిండిమను ఒడిలో పెట్టుకొని అట్లాగే నిద్రకు ఉపక్రమించింది. ఒక భామిని యువకుడు అయిన ప్రియుణ్ణి తన బిడ్డను కౌగిలించుకొని పడుకున్నట్లుగా ఒక చేత్తో డిండిమాన్ని, రెండవ చేత్తో ఇంకో డిండిమాన్ని కౌగిలించుకొని నిద్రపోతుంది. మదించి ఒళ్ళు తెలియని ఇంకో యువతి ఆడంబరమనే వాద్యాన్ని గట్టిగా కౌగిలించుకొని నిద్రపోతుంది. ఒక సుందరాంగి ఒళ్ళు తెలియక నీళ్లకుండను బోర్లా తోసి సగం తడిచిన బట్టలతోనే నిద్రిస్తుంది. ఒక యువతి మరో యువతిని కౌగిలించుకొని పడుకొని నిద్రపోతుంది. ఆ విధంగా అక్కడ అనేక మంది యువతులు చేతికి ఏది అందితే దాన్నే ప్రియుడుగా భావించి గుండెలకు అదుముకొని నిద్రపోతున్నారు. ఆ స్త్రీలందరికీ దూరంగా ఏకాంత శయ్యపైన ఒక సుందరాంగి ఒంటరిగా నిద్రిస్తుంది. ఆమె అతిరూప సౌందర్యవతి. ఆమె మండోదరి, రావణాసురుని పట్టపురాణి. ఆమె ముత్యాలు, రత్నాలు పొదిగిన ఆభరణాలు ధరించింది. ఆమె ధరించిన బంగారు ఆభరణాలు ఆమె శరీర ఛాయతో కలిసిపోయాయి. అటువంటి రూపవతిని హనుమంతుడు చూశాడు. మొదట ఆమెయే సీతాదేవి అనుకున్నాడు. ఆమె సీతాదేవి కానందుకు ఆ వానర శ్రేష్ఠుడు చాలా సంతోషపడ్డాడు. చేతులు చరిచాడు. తోకను ముందుకు తెచ్చుకొని మరీ మరీ ముద్దు పెట్టుకున్నాడు. ఆ సమయాన అతడికి చేతనైన కోతి గంతులన్నీ వేశాడు. అక్కడి నుండి నెమ్మదిగా జారుకొని క్రిందకు దూకాడు. 11వ సర్గ. హనుమంతుడు మరల సీతాన్వేషణ చేయడం. మండోదరిని చూసి సీతాదేవి అయి ఉంటుందా అని హనుమంతుడు మొదట అనుకున్నాడు. కాని ఆమె సీతాదేవి కాదని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. రాముడు లేకుండా సీతాదేవికి కంటి మీద కునుకెట్లా పడుతుంది? రాముడు తప్ప పరపురుషుడు, అది పరమేశ్వరుడే అయినా కన్నెత్తి కూడా చూడదు. రాముడు లేని సీత ఆహారం ముట్టదు, నీరు త్రాగదు, అలంకారాలు అసలే చేసుకోదు. కాబట్టి ఈమె సీతాదేవి కాదు అని నిశ్చయించుకున్నాడు. తిరిగి అన్వేషణ ప్రారంభించేందుకు పూనుకున్నాడు. ఈసారి పానశాల అంతా వెతకాలని అనుకున్నాడు. ఆ పానశాలలో కొందరు స్త్రీలు రతిక్రీడలు చేసి అలసిపోయారు. కొందరు పాటలు పాడి అలసిపోయారు. మరికొందరు నృత్యం చేసి అలసిపోయారు. మద్యపానం చేసి కొందరు మత్తుతో జోగుతున్నారు. కొందరు మృదంగంపై తలవాల్చి నిద్రపోతున్నారు. కొందరు పీఠంపై తల ఉంచి నిద్రపోతున్నారు. కొందరు తివాచీలపై నిద్రించారు. స్త్రీలు ఒకచోట చేరినప్పుడు సౌందర్యానికి సంబంధించిన విషయాలు, అలంకరణలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నారు. కొందరు తాము పాడుతున్న గీతాల్లోని అర్థాలను గురించి చర్చించుకుంటున్నారు. వాళ్ళంతా అట్లా మాట్లాడుకుంటూనే నిద్రకు ఉపక్రమించారు. రావణుడు వారి మధ్య విశాలమైన గోశాలలో ఆబోతులాగా ప్రకాశించాడు. మహారణ్యంలో ఆడ ఏనుగుల మధ్యలో ఉండే మదపు టేనుగులాగా ప్రకాశించాడు. అక్కడ పానశాలలో లేడి మాంసం, అడవి దున్నల మాంసం, అడవి పందుల మాంసం వండి వడ్డించారు. అక్కడ తినగా మిగిలిన మాంసం, ఇతర ఆహార పదార్థాలను బంగారు పళ్ళాలలో హనుమంతుడు చూశాడు. హనుమంతుడు అక్కడ వరహాలు, రకరకాల పక్షులు, మేకపోతులు, ఏదు పందులు, లేళ్లు, నెమళ్ళు మొదలైన జంతువుల మాంసాలు ఉండటం చూశాడు. ఇంకా వండి తినటానికి సిద్ధంగా ఉన్న కక్కెర పక్షుల్ని, దున్నపోతుల్ని, ఏకశల్యమైన చేపల్ని, మేక మాంసాన్ని చూశాడు. వాటి అన్నింటికీ ప్రధానంగా పులుసు, ఉప్పు బాగా వేసి రుచికరంగా చేశారు. పులుపు, ఉప్పు బాగా వేసి రుచికరంగా చేశారు. వాళ్ళు పడుకునే ప్రక్కలు గాని, కూర్చునే ఆసనాలు గాని చక్కగా అలంకరించి ఉన్నాయి. ఆ పానశాల నిప్పు లేకుండానే మండిపోతోంది. మాంసంతో చేసిన అనేక రకాల భక్ష్యాలు తయారు చేసి పెట్టారు. మత్తు అధికంగా కలిగించేందుకు, సువాసనలు వెదజల్లేందుకు మద్యంలో చక్కెర, తేనె, పుష్పాలు వంటివి చేర్చి తయారు చేశారు. వాటన్నింటినీ కొన్ని రకాల చూర్ణాలతో సంస్కరించి తయారు చేశారు. మధుపానం చేసేందుకు చిన్న పెద్ద పాత్రల్ని సిద్ధం చేసి ఉంచారు. ఆ పాత్రలన్నింటినీ స్ఫటికంతోనూ బంగారంతోనూ తయారు చేసి ఎంతో అందంగా అమర్చారు.
అక్కడ బంగారు వెండి కడవల నిండా మద్యాన్ని నిల్వ చేసి ఉంచడాన్ని హనుమంతుడు చూశాడు. కొన్ని పాత్రల్లో మద్యం సగం మిగిలిపోయి ఉంది, కొన్ని పూర్తిగా తాగేసి ఖాళీ అయి ఉన్నాయి, ఇంకా కొన్ని ముట్టుకోనైనా లేదు. హనుమంతుడు అనేక రకాలైన భక్ష్యాలను, అన్నాలను అక్కడ చూశాడు. కొన్ని చోట్ల పాత్రలు విరిగిపోయి ఉండటం, కొన్ని చిందరవందరగా పడి ఉండటం చూశాడు. తినేందుకు ఫలాలు, త్రాగేందుకు నీరు విరివిగా అమర్చారు. అక్కడ స్త్రీలు ఒకళ్ళనొకళ్ళు కౌగులించుకొని పడుకున్నారు. వాళ్ళంతా రకరకాలైన ఆకారాల్లో ఉన్నారు. మద్యం మత్తులో కొందరు స్త్రీలు నిద్రించే వారి వస్త్రాలను లాక్కొని కప్పుకుంటున్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో వాళ్ళ ఒంటిపై ఉండే వస్త్రాలు, ధరించిన పూలమాలలు విచిత్రంగా కదులుతున్నాయి. ఆ పానశాల అంతా చందనం, తేనె, మద్యం, రకరకాల పుష్పాలు, ధూపాలు మున్నగు అనేక గంధాలతో కూడి వినూత్నమైన సుగంధాల్ని వెదజల్లుతుంది. ఇవే కాక ఇంకా జలకాలాటల్లో వాడే సుగంధాలు కూడా వాటికి తోడయ్యాయి. మద్యం చేతను, వివిధాలైన సుగంధాల చేతను, రతికేలులతో అలసిపోవటం వల్ల ఆ స్త్రీలు వాడిపోయిన పుష్పాల్లా వేలాడిపోయారు. వాళ్ళల్లో కొందరు పసిడి ఛాయతో ఉంటే కొందరు చామన ఛాయగా ఉన్నారు, మరికొందరు నల్లగా ఉన్నారు. మహా తేజశాలి అయిన హనుమంతుడు రావణుని అంతఃపురాల్లోనూ, పానశాలల్లోనూ, పడకటిళ్లలోనూ కనిపించిన స్త్రీనల్లా నిశితంగా పరిశీలించి చూశాడు. అట్లా పరాయి స్త్రీలను, అందున వారంతా రతికేలిలో ఉన్నప్పుడు, మద్యం మత్తులో ఉన్నప్పుడు చూడటం వల్ల ఏదైనా ధర్మహాని కలుగుతుందా అని మనసులో సందేహపడ్డాడు. అయినా వారెవరినీ అనుభవించాలని కోరిక తనలో కలగనూ లేదు, తానా దృష్టితో చూడనూ లేదు అని సంతృప్తి పడ్డాడు. బుద్ధిమంతుడైన హనుమంతుడు సీతాదేవిని గుర్తుపట్టడం కోసమే అన్ని విధాలుగా ప్రయత్నం చేశాడే కాని హనుమంతుని మనస్సు ఎన్నడూ అన్యమనస్కం కాలేదు. మనస్సు చంచలం కాదు. నేను చేసిన దాంట్లో అధర్మం ఏమీ లేదు, నేను ఇట్లాగే చెయ్యాలి అని మనస్సు స్థిరపరుచుకున్నాడు. ఎందువల్లనంటే సీతాదేవిని చూడాలంటే స్త్రీలలోనే వెతకాలి కాని ఆడలేళ్ల గుంపులో వెతకం కదా. అందువల్ల తాను నిష్కల్మషమైన మనస్సుతో సీతాదేవి కోసం ఏకాగ్ర చిత్తంతోనే రావణుని అంతఃపురమంతా వెతికాడు. అయినా సీతాదేవి కనిపించలేదు. తర్వాత వాయుపుత్రుడు ఆ పానశాలను విడిచి మరల సీతాన్వేషణను ప్రారంభించాడు. 12వ సర్గ. సీత మరణించిందేమోనని శంకించటం. హనుమంతుడు సీతను చూడాలనే ఉత్సాహంతో రావణాసురుడి అంతఃపురంలోని పడక గదులన్నీ వెతికాడు, పానశాలలు వెతికాడు, లతాగృహాలు, చిత్రగృహాలు, ఇట్లా ఎన్నో చోట్ల వెతికాడు. కాని సీతాదేవిని మాత్రం చూడలేకపోయాడు. నిరాశ చెందిన ఒక స్థితిలో సీత మరణించిందేమో అన్న అనుమానం కూడా కలిగింది. క్రూరుడు, దుర్మార్గుడు అయిన రావణుడు శీలవతి, ధర్మ మార్గాన్ని విడువనిది అయిన సీతాదేవిని చంపి ఉంటాడా? భయంకరులైన రాక్షసుల వికృత రూపాలు చూసి సీతాదేవి భయంతోనైనా మరణించి ఉండవచ్చునా? సుగ్రీవుడు చండశాసనుడు, అతడి దండను ఎంతటి వారైనా తప్పించుకోలేరు. నేను చాలా కాలం కాలక్షేపం చేసి నా కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోయాను. సీతాదేవిని ఎన్ని విధాలుగా ప్రయత్నించినా చూడలేకపోయాను. నాకు సుగ్రీవుని నుండి కఠోరమైన దండన తప్పదు. సముద్రానికి ఉత్తరాన వానర మిత్రులంతా నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు సీతాదేవి కనిపించిందా అని అడిగితే ఏమని సమాధానం చెప్తాను? కనిపించలేదంటే వాళ్ళంతా ప్రాయోపవేశం చేసి మరణిస్తారు. తీరా ఆవలి వైపు పోగానే జాంబవంతుడు, అంగదుడు మున్నగు వారంతా నన్ను చూసి ఏమంటారో గదా. దిగులు పడేవాడు, నిరుత్సాహపడేవాడు ఏ అభివృద్ధి సాధించలేడని పెద్దలు అంటారు. పైగా అపజయాలన్నింటికీ కూడా కారణమవుతుంది. అందువల్ల నేను మరింత ఉత్సాహంతో అన్వేషణ చేస్తాను. ఇంతవరకు పెద్ద పెద్ద భవనాల్లోనూ, పానశాలలు, నర్తనశాలల్లో ఒక్క అంగుళం కూడా వదలకుండా వెతికాను. ఇక నుండి ప్రధాన అంతఃపురానికి దూరంగానూ, చిన్న చిన్న గృహాల్లోనూ వెతుకుతాను. ఈ విధంగా ఆలోచించి హనుమంతుడు ఒక్కో భవనం పైకి ఎగురుతూ మళ్లీ క్రిందకు దూకి మరల మరో ఇంటిపైకి దూకుతూ సీతాదేవి కోసం అన్వేషించసాగాడు. ఈ విధంగా చైత్యములు, వాటిని ఆనుకొని ఉండే వేదికలు, దిగుడు బావులు, పద్మ సరస్సులు, ప్రాకారం లోపల ఉండే వీధులు అన్నీ వెతికాడు. ఎక్కడ వెతికినా అంగవైకల్యం గలవాళ్ళు, వికృతంగా ఉన్న రాక్షస స్త్రీలే కనిపించారు. కానీ సీతాదేవి మాత్రం కనపడలేదు. మహా సౌందర్యవంతురాలైన విద్యాధర స్త్రీలను చూశాడు కానీ సీత కనపడలేదు. అందమైన పిరుదులు, పూర్ణచంద్రుడి వంటి ముఖం గల నాగకన్యల్ని చూశాడే కాని అందమైన నడుము కలిగిన సీతాదేవి మాత్రం కనపడలేదు.
వానరసేనలు పడిన కష్టము, తన సముద్ర లంఘనము ఫలితం లేకుండా పోయాయి కదా అని మళ్లీ దుఃఖితుడయ్యాడు. అంతటా వాయుపుత్రుడైన హనుమంతుడు పుష్పక విమానం నుండి క్రిందకు దిగి ఇక పైన ఏం చేయటమా అని ఆలోచనలో పడ్డాడు.